రాజా, నువ్వు ఆ దేవరాజుని కలిశావో తిరిగొచ్చేసరికి నా శవాన్ని చూస్తావు. అసలు ఎవరు మీ మీదకి ఎందుకు వచ్చారు? మేము ప్రేమించుకోవడం వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు సార్. దాంతో ఈ రౌడీల్ని. అర్థమైంది. ప్రతి ప్రేమకు ఈ పరిస్థితి తప్పదు. మనసు కట్టే ప్రేమ కట్టే ఆస్తులు అంతస్తులు కులాలు మతాలు గొప్ప అనుకునే పెద్దలు ఆపుతారు, అడ్డుపడతారు, తిడతారు, కొడతారు, అవసరం అనుకుంటే ప్రాణాలు తీస్తారు. వాటన్నిటిని ఎదుర్కొని నిలబడగలిగిన వాళ్ళే ప్రేమించాలి. వీరికి వాళ్ళకి ప్రేమించే హక్కు లేదు. చెప్పండి, ఆ ధైర్యం తెగింపు మీకున్నాయా? ప్రాణాలకు లెక్క చేయనంత గొప్ప ప్రేమ మీది. మాట్లాడరా? అవును సార్. అయితే మీ ప్రేమకు అండగా నేను నిలబడతాను. మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. థ్యాంక్ యూ సార్. ప్రియా, రేపే మీ పెద్దలను కలుస్తాను. ఇంతకీ మీ నాన్నగారు ఎవరు? దేవరాజ్. ఇంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్వి ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు మాస్టర్ ముందు నిలబడటం నీ స్టేటస్కి అంతగా బాగుండదు. దేవరాజ్, కూర్చో. ఎందుకు వచ్చావు? మన అకౌంట్ సెటిల్ చేసుకోవడానికి. నా అకౌంట్ చాలా క్లియర్గా ఉంది. నాకు నా తమ్ముడికి దక్కనిది ఇంకెవరికి దక్కనివ్వను. అలాగే దక్కలేదు కూడా. మా అకౌంట్ సెటిల్ అయిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ పూర్తిగా సెటిల్ కాలేదని జస్ట్ నాకు ఇంతకు ముందే తెలిసింది. లెక్కల్లో బ్యాలెన్స్ ఉంచడం నాకు అంతగా ఇష్టం ఉండదు. అకౌంట్ నువ్వు ఓపెన్ చేసావు, క్లోజింగ్ నేను చేస్తాను. 5 ఏళ్ళు లోపలున్నావు. చెప్పు, కావాలంటే మళ్ళీ పంపిస్తాను. కేవలం నువ్వు నన్ను లోపలికి మాత్రమే పంపగలవు, కానీ నేను తలుచుకుంటే నేను ఏకంగా పైకే పంపించగలను. ముందు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే కదా. నిజమే, నీ ఇల్లు, నీ మనుషులు, నీ ఇష్టం. కానీ దేవరాజ్, నువ్వేమైనా చేసే ముందు ఒక్కసారి అలా బయటకు వచ్చి చూస్తావా ప్లీజ్? భయపడకు, బతికి బయటపడ్డావని తెలుసు. రా. దేవరాజ్, స్టూడెంట్స్ తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నా వెనుకున్న ఈ జనం డబ్బుతో రాలేదు, ప్రేమతో వచ్చారు, అభిమానంతో వచ్చారు. ఒకప్పుడు నేను మామూలు వ్యక్తిని, కానీ ఈరోజు మహాశక్తిని. మైండ్ ఇట్. అయితే ఏం కావాలి? నీ ప్రాణాలు. భయపడకు. ఎప్పుడో చనిపోయాడు అనుకున్న నీ తమ్ముడు తిరిగి బతికొచ్చినందుకు వాణ్ణి చంపను. అసలు చంపింది నువ్వని తెలిసినా
నిన్ను చంపను. కారణం నాకు జీవితాన్ని ప్రసాదించిన ఒక పెద్ద మనిషికి మాటిచ్చాను కాబట్టి. మరెందుకు వచ్చావు? ప్రియా, ఒక తండ్రి హోదాలో వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే సంతోషం, లేకపోతే శ్రేయోభిలాషిగా నేను చేయాల్సి వస్తుంది. నువ్వు బతికుండగా నేను చేయటం అంత బాగుండదు. ఈ పెళ్లి జరగదు. జరగాలి. దేవరాజ్, గతంలో ఒక ప్రేమ జంటను విడదీశావు. మళ్ళీ అలాంటి తప్పు చెయ్యకు. మర్యాదగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించు ప్లీజ్. కమాన్ దిలీప్. ప్రియా, నువ్వు లోపలికి వెళ్ళు. తొందరపడి ఏమైనా చేసావో నీ అకౌంట్ ఎర్లీగా క్లోజ్ చేయాల్సి వస్తుంది. ప్రియా, నువ్వు ధైర్యంగా వెళ్ళు. నా మాట కాదని నువ్వు ఆ దేవరాజు ఇంటికి వెళ్ళావంటే నాకు నా మాటకి నువ్వు ఇచ్చిన విలువేముంది? గురుగారు, నేను వెళ్ళింది దిలీప్ ప్రియాల పెళ్లి గురించి. వద్దు వద్దు, నువ్వు నాకేం చెప్పద్దు. ఇన్స్పెక్టర్, దెబ్బ దెబ్బకి ఈ డిఆర్ కూతుర్ని ప్రేమించడం ఎంత తప్పో వాడికి అర్థమవ్వాలి. లేదురా, నీకు నాకన్నా నా మాట కన్నా నీ పగే ముఖ్యంరా. వెళ్ళి వాడిని చంపుకోరా, చంపుకో. గురుగారు, వద్దు, నన్ను అలా పిలవద్దురా. చేసుకుంటున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏంటమ్మా, ఏం జరిగింది? సార్, దిలీప్ ని మా నాన్న అరెస్ట్ చేయించారు సార్. అతని పోలీసులు లాకప్ లో పెట్టి కొడుతున్నారు. అంతేకాదు సార్, మా నాన్న నాకు బలవంతాన పెళ్లి చేయాలని చూస్తున్నాడు. రేపు సాయంత్రమే పెళ్ళట. అలాగా సార్? అవును సార్. సార్, మీ జీవితంలో మీకు అన్యాయం చేసింది ఎవరో నాకు తెలుసు సార్. అదే మనిషి ఇప్పుడు కన్న కూతురని కూడా చూడకుండా తన స్వార్థానికి నన్ను బలి చేస్తున్నాడు. సార్, ఈ పరిస్థితిలో మీరే మాకు దిక్కు. ఎలాగైనా మాకు దారి చూపండి సార్. నాకేంటి అవసరం? ఒక తండ్రి తన కూతురు పెళ్లి తన ఇష్టం వచ్చిన వాడితో చేసుకుంటాడు. అవన్నీ మీ ఫ్యామిలీ విషయాలు. సార్ సార్ ప్లీజ్, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను సార్. ఎవరు నమ్ముకోమన్నారు? ఇక్కడ ఎవరిని నమ్ముకోనక్కర్లేదు. ఎవరి స్వార్థం వాళ్ళది. అది కాదు సార్, మీ అండ లేకపోతే నాకు చావే కదా సార్. అయితే చావు సార్. అంతేకాదు సార్, దిలీప్ కూడా బతకాడు సార్. వాడిని కూడా చావమని. అంతా కట్టుకట్టుకుని చావండి. మధ్యలో నా టైం వేస్ట్ చేయదు. పోయికడిచి ఇంకా చూస్తావేంటి? పోయికడిచి. ఎందుకు సార్, ఎందుకు అమ్మాయి నా పేరు? వెళ్ళి ఇష్టమైన పెళ్లి చేసుకుని చావనివ్వండి. ఆ సంగతి తెలిసి దిలీపు చస్తాడు. చావనివ్వండి సార్, మనకెందుకు? ఎవరు ఏమైనా సరే, నేను మాత్రం ఈ మాట జవదాటను. ప్రియా ఇక్కడ కనిపించట్లేదు. గతంలో ఎంతో మంది ప్రేమికులు ప్రేమ కోసం చచ్చారు. వాళ్ళ లిస్టులో వీళ్ళు చేరతారు, చరిత్రలో మిగిలిపోతారు. మిగిలిపోనివ్వండి సార్. వీళ్ళకి సాయం చేయగలిగుండి, కాపాడగలిగుండి నేను ఒక కసాయిలాగా రాయిలాగా కదలకుండా ఉంటానే తప్ప మీ మాట మాత్రం చెవదాటను. నీ మాటలతో నన్ను వేధించకురా. నేను ఇదంతా చేసింది నా స్వార్థం కోసం. కూతుర్ని పోగొట్టుకున్న నేను బిడ్డలాంటి నిన్ను కూడా పోగొట్టుకోకూడదన్న స్వార్థం రా. నీ వల్ల 2 నిండు ప్రాణాలు నిలబడతాయంటే, 2 పసివాళ్ల ప్రేమ ఫలిస్తుందంటే నేనిచ్చిన మాట వెనక్కి తీసుకుంటున్నాను. వెళ్ళరా, వెళ్ళు.
పెళ్లి వాళ్ళని కాపాడు. థ్యాంక్ యూ సార్. ప్రియా, మీ పెళ్లి జరుగుతుంది, ధైర్యంగా ఉండు. ఏమే వాడితో లేచిపోదాం అనుకున్నావా? నన్నే మోసం చేస్తావా? రేపే నీ పెళ్లి. మాస్టర్, రేపు పొద్దునే ప్రియా పెళ్లి. దిలీప్ కాకుండా ఇంకెవరు తాలి కట్టినా ప్రియ పెళ్లి మండపంలో సరిపోతుంది. రేపే దిలీప్ని కోర్టులో ప్రవేశపెడుతున్నారు. దిలీప్ కోర్టుకు చేరేంత లోపల దేవరాజ్ మనుషులు దిలీప్ని చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు సార్. అవును సార్, టైం కూడా లేదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఆల్ రైట్, దిలీప్ కోర్టుకు వెళ్లేలోగా నేను ఎలాగైనా సరే అతన్ని తీసుకొస్తాను. మీరు ఒక కళ్యాణ మండపం బుక్ చేసి ప్రియను వాళ్ళ ఇంట్లో తప్పించి మండపాన్ని తీసుకురండి. అది ఎలాగో